దేవుని వాగ్దానం చేస్తున్న ప్రియాది దేవుళ్ళందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ప్రతిదినం వస్తున్న వాగ్దానం చూస్తూ ఉన్నారా? దేవుడు చూపే కృపని ప్రతిదినం ఇస్తున్న మన్నాన్ని తీసుకుంటూ ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా విజయవంతంగా ముందుకు కొనసాగుతూ ఉన్నారా? దేవుడే దిగి వచ్చి మనతో మాట్లాడే సమయమే ఉదయకాలపు వాగ్దానం. కాబట్టి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలో, దైవికంగా తీసుకుంటూ ఎలా ముందుకు కొనసాగాలో దేవుడు సమస్తాన్ని మనకు బయలుపరచబోతూ ఉండగా ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దకు దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనకు బలమైన వాక్కుని ఇస్తున్నాడు. ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే, నేను మహోన్నతుని, గొప్పవాడిని, ఉన్నతమైన స్థలంలో నివసించువాడని. అయితే ఎవరైతే నలిగి ఉన్నారో, ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో, ఎవరైతే అన్ని రీతులుగా మరి వినయ మనస్సు కలిగి ఉంటారో, దీన మనస్సు కలిగి ఉంటారో, వారి యొద్దకు వచ్చి నేను నివసించువాడను అని తెలియజేస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉంటే మనకు అన్నీ సాధ్యమే. ఈరోజు ఎవరు మనతో ఉన్నా, మనుషులు ఎన్ని చేసినా కొన్ని సమయాల్లో మనకు సహాయం అందకపోవచ్చు, విజయం రాకపోవచ్చు. కానీ దేవుడు ఒక్కడు మనతో ఉంటే, ఆయన యూదా గోత్రపు సింహము కనుక అపవాది ఏ రీతిగా మీ మీద పడుతున్నా మార్గాలన్నీ కూడా దేవుడే సరళం చేస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు దేవుడు మనతో ఉంటే అన్నీ మనతో ఉన్నట్లే. దీవెనైనా, ఆశీర్వాదమైన, ఆర్థిక ఇబ్బందులైనా, అప్పుల బంధకాలైనా, ఒకవేళ కుటుంబంలో నిరుద్యోగమైనా, ఏ పరిస్థితులు మీకున్నా దేవుడు మనతో ఉంటే మనల్ని లేపుతాడు, బలపరుస్తాడు, మన చరిత్రను తిరగ రాయిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు ఉండాల్సిన వినయ మనస్సు, తగ్గింపు కలిగిన హృదయం, దీన మనస్సు, ఇది కానీ మనం ధరించుకుంటే, అలంకరించుకుంటే దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు. దేవుడు నీతో ఉంటే నీకు అన్నీ సాధ్యమే, అన్ని విజయవంతంగా నువ్వు ముందుకు కొనసాగలుగుతావు. ఆయన ఎందుకంటే మహోన్నతుడు. ఆయన గురించి ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధమైన స్థలంలో నివసించువాడు, నీ కోసం భూమి మీదకి వస్తాడు, నీతో కలిసి నడుస్తాడు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ చదువులో, నీకున్న సమస్తంలో ఆయన కదులుతూ, ఆయన పనిచేస్తూ, ఆయన నీతో ఉంటూ నీకు విజయాన్ని, ఘన ఉత్సాహాన్ని ఇచ్చి నిన్ను అన్ని రీతిలుగా లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ధరించుకున్న మంచి మనస్సు కలిగి ప్రార్థన చేద్దాం. వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినం మాకు ఇస్తున్న యొక్క వాగ్దానాన్ని బట్టి మీకు మహిమ. ఎంతమంది ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారు, ఈ వచనాలన్నీ బిడ్డల పట్ల 100 ఫలింపులను దయచేయ. విరిగిన మనస్సు, నలిగిన మనస్సు, దీన మనస్సు, వినయ మనస్సు బిడ్డలు ధరించుకున్నట్లుగా సహాయం దయచేయండి. వారికి ముందుగా మీరు నడవండి. వారికి ఉన్న ప్రతి అవసరతల అక్కర్లన్నీ కూడా మీరే సహాయం చేస్తూ మేలుతో, ఘన విజయోత్సాహంతో, మంచి పేరు ప్రఖ్యాతితో బిడ్డలను నింపి ఉన్నతంగా లేవనెత్తి ఈ దినమంతా ఉజ్జీవంతో, ఈ దినమంతా క్షేమంతో బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని, వారికి, వారి ఇంటి వారందరికీ తోడై ముందు కొనసాగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, వాగ్దానం చూశారు కదా, మీతోనే ఉంచుకోకుండా ఒక 10-20 మందిని తప్పనిసరిగా షేర్ చేయండి, మంచిగా పరిచయం చేయండి, దైవికంగా బలపరచండి, దైవికంగా వారిని ప్రోత్సహించండి, దైవికంగా వారిని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజంతా మీకు బ్లెస్సింగ్గా ఉండాలని మనస్ఫూర్తిగా మీ నిమిత్తం ప్రార్థిస్తూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.